తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలోనే తెలంగాణ 20 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల లీడర్లు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రాజేంద్ర నగర్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి గెలవడం ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలు రావన్నారు. ఏమన్నాడు జడ్జి గారు? తెల్లారి తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్న ఊకుంటుందా మరి సుప్రీంకోర్టు ఇష్టం మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో ఉర్రొచ్చు, రోజు సవితక్క మీద ఉర్రొచ్చు, నా మీద ఉర్రొచ్చు, అసెంబ్లీలో సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా అల్లుకోరు కదా. వర్గంలోని హైదర్ షా కోర్టులో, పక్కనే బౌద్ధపురాలో, కిషన్ బాగ్ లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది, ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా మర్చిపోవద్దు. లగచర్లలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట